ఈ వీడియో చూసే వాళ్ళందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి చామదుంపల ఫ్రై. చామదుంపల ఫ్రై ఎలా చేసుకోవాలో సింపుల్గా మీకు నేనైతే చేసి చూపిస్తాను. ముందైతే నీట్గా క్లీన్ చేసుకున్న చామదుంపల్ని ఉడకపెట్టుకోవాలి. అందరికీ తెలిసే ఉంటుంది ఈ ప్రాసెస్. ఉడకబెట్టుకున్న తర్వాత తీసుకొని చల్లటి నీటిలో అయితే వేసుకోవాలి. అప్పుడే తొక్క తీయడానికి అయితే సింపుల్గా వస్తుంది. నేనైతే ముందు వాటర్ అయితే పెట్టేసుకున్నాను. దాంట్లో అయితే వేడివేడిగా ఉన్న చామదుంపల్ని తీసేసి దాంట్లో అయితే వేసేసుకున్నాను. ఇలా మిగిలిన మొత్తం వేసుకోవాలి. వీటిని మీడియం సైజులో అయితే కటింగ్ అయితే చేసుకోవాలి. చిన్నవైతే అలా వదిలేసాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత వేసుకొని ఫ్రై అయితే చేసుకోవాలి. కొంచెం స్లోగా తిప్పాలి, ఎందుకంటే అడుగు అంటుకుంటుంది కదా. దీనికి నేను ఒక చిన్న చిట్కా ఒకటి చెప్తాను. ఇందులోనే అడుగు అంటుకోకుండా ఉండాలంటే కొంచెం కార్న్ఫ్లోరు, లేకపోతే వీట్ పిండి, లేకపోతే మైదా, ఈ మూడిట్లో ఏది వేసుకున్నా పర్లేదు. నేనైతే కార్న్ఫ్లోర్ అయితే తీసుకున్నాను. వేసుకొని నిమ్మలంగా అయితే కలుపుతున్నాను. కొంచెం ఏగే వరకు ఇబ్బందిగా ఉంటుంది దీన్ని అయితే ఫ్రై చేయడం, కానీ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఇలా వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు అయితే వేసుకుంటున్నాను. ఫ్లేవర్ అయితే సూపర్గా ఉంటుంది, అందుకోసమే కరివేపాకు అయితే యూజ్ చేశాను నేనైతే. మొత్తం ఒకసారి అయితే తిప్పుకోవాలి. కొంచెం కలర్ వచ్చే వరకు వేయించాలి. అలా వేగిన తర్వాత కొంచెం కారము, కొద్దిగా గరం మసాలా కూడా వేసుకోవాలి. వీటినైతే నేనైతే కూరగా అయితే వండుతాను, అందుకోసమే నేను సాల్ట్ వేయలేదు. కూరలో వేస్తాను కదా, అందుకోసమే వేయలేదు. మొత్తాన్ని ఒకసారి అయితే కలుపుకోవాలి, తిప్పుకోవాలి. చూడండి ఎలా వచ్చినాయో కలర్ అయితే. ఆ కార్న్ఫ్లోర్ వేయడం వల్ల పైన క్రిస్పీగా వస్తుంది దుంపలకి. స్టార్టింగ్ అయితే బాగా అంటుకుంది, ఇప్పుడు చూడండి అస్సలు అంటుకోవట్లేదు. కలర్ అయితే వచ్చేసింది. చూడండి కలర్ ఎలా వచ్చేసిందో. ఇంకా అలా కలుపుతూనే ఉండాలి. చూడండి అస్సలు అడుగంటట్లేదు. సరే, సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే. ట్రై చేయండి మీరు కూడా, బాగుంటుంది టేస్ట్. ఈ చామదుంపల ఫ్రైని ఎప్పుడు ఫ్రై చేసుకున్నా కానీ స్లోగానే ఫ్రై అయితే చేసుకోవాలి, లేకపోతే అడుగంటుకుంటుంది. అదేనండి, జిగురు ఉంటుంది కదా, అది అంటుకుంటుంది. కానీ చామదుంపలు మరీ ఎక్కువ కూడా ఉడకకూడదు, ఎందుకంటే బాగా ఉడికితే ఇంకా పేస్ట్ లాగా అయిపోతుంది ఫ్రై చేస్తుంటే. అలా అని తక్కువగా కూడా ఉడకకూడదు, ఎందుకంటే చిలిక తీయడానికి, అది తొక్క తీయడానికి చాలా ఇబ్బంది అవుతుంది. ఇంతేనండి, ఫైనల్గా చామదుంపల ఫ్రై అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.